హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం ఈ ప్రాజెక్ట్ నెక్సస్ అంటే ఏంటి అన్నది చూద్దాం. దాంతోపాటుగా గతంలో గ్రూప్ 2లో ప్రశ్న రావటం జరిగింది, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో అసలు ఏం తెలుపుతుంది ఇది, దీని మీద ప్రశ్నలు ఈ విధంగా వస్తున్నప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎక్కడి నుంచి ఇవి తీసుకోవాలి అన్నది కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇవి ఏ బుక్స్లో ఉండవండి, మామూలు టెక్స్ట్ బుక్స్లో కానీ ఎక్కడ మీకు ఇవి దొరకవు. వీటన్నిటిని కూడా కరెంట్ రిలేటెడ్గానే చూసుకుంటూ ఉండాలి. సో అలాంటప్పుడు ఏ విధంగా దీన్ని ఫాలో అవ్వాలి అది కూడా మనము డిస్కస్ చేస్తాం. సో ఈ విధంగా రావటం జరిగింది, లేటెస్ట్ అప్డేట్ డేటా ఇది, చెప్తా ఏ విధంగా ఉంటుందని. దాని తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ని ఎక్స్టెండ్ చేశారు టిల్ 31 మార్చ్ వరకు. ఇది ప్రస్తుతం ఈరోజు మనము ఎకానమీలో మీకు నేను ఇచ్చే అప్డేట్స్. సో గ్రూప్ 2 మెయిన్స్ డేట్ ఎప్పుడో మనకి ఇంకా స్పష్టంగా తెలవదు. ఫస్ట్ డేట్ ఎప్పుడో, మెయిన్స్ డేటు దీని మీద క్లారిటీ లేదు. బట్ మీ ప్రిపరేషన్ మాత్రం మీరు కొనసాగిస్తూ రండి. ఆల్రెడీ ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ బేసిక్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఎకానమీలో 23 జూలై నాడు బడ్జెట్ని ప్రవేశపెడతారని చెప్పాను. దాని రిలేటెడ్ మనం అప్డేట్స్ చేసుకుంటాం. దీని తర్వాత ఏపీ బడ్జెట్ వస్తుంది, దాన్ని కూడా మనం అప్డేట్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇది ఈ అక్టోబర్, నవంబర్లో ఉంటుందా లేదా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, ఇది టైం బీయింగ్లో మనకు తెలుస్తుంది. ఇంకా చాలామంది నిరుద్యోగులు కూడా అడుగుతున్నారు ఏజ్ ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించమని. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలవదు. సో ఇదంతా కూడా ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బట్ అభ్యర్థులు ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ అయిన అభ్యర్థులు జస్ట్ వాళ్ళు మెయిన్స్ రాసేస్తే వాళ్ళకి జస్ట్ పోస్టింగ్కి వెళ్ళటమే. ఈ ఒక్క స్టెప్ మాత్రమే మీకు మిగిలింది. ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ అయిన అభ్యర్థులు అది మెయిన్స్ అన్నది 2 నెలలకి జరిగినా, 3 నెలలకి జరిగినా, లేదా ఒక 5-6 నెలలకి జరిగినా కానీ మీరు ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ రండి. సో మెయిన్స్లో మంచి స్కోర్ కానీ చేసుకోగలిగారు అంటే చక్కగా జాబ్లో ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి మనం ఎంతో ఓపికగా లాక్కుంటూ వచ్చాం. మీరు కష్టపడుతూ వచ్చారు, ఇటు ప్రిలిమ్స్ కూడా క్లియర్ అయ్యారు. మెయిన్స్ ఒక్కటి మనము పట్టుకొని బయటికి తీయగలిగామంటే చక్కగా జాబ్లో ఉంటాం. సో దానికి సంబంధించి డేట్స్ వస్తే, ఎగ్జామ్ డేట్స్ వస్తే దానికి అనుగుణంగా ఏ విధంగా అప్రోచ్ ఉండాలి అది చూస్తాం. ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ డిలే అయ్యి ఏదన్నా ఏజ్ ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ ఇంకా కొత్తగా పోస్టులు ఒక 400 నుంచి 500 కలిపే అవకాశం కూడా ఉంది ప్రభుత్వం దగ్గర. అవి కలిపి ముందుకు వెళ్ళి ఒకేసారి బండిల్గా 1200 నుంచి 1300 గ్రూప్ 2కి వెళ్తే అప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా మీకు అవకాశాలు విస్తరిస్తాయే కానీ తగ్గవు. సో ఇట్లా విస్తరిస్తున్న అవకాశాలని కూడా ఏ విధంగా మనం క్యాచ్ చేయాలన్నది కూడా మీకు టైం బీయింగ్ అంతా తెలుస్తూ వస్తుంది. బట్ ఇప్పటికైతే మనకు క్లారిటీ లేదు. బట్ ఉన్నంతలో మనము చదువుకుంటూ వెళ్ళవాలి, అంతవరకైతే గుర్తుపెట్టుకోండి. సో డేట్స్ని కానీ ఇవన్నీ కూడా ఇంకొద్దిగా ఒక 4-5 రోజుల్లో ఏమన్నా క్లారిటీ రావచ్చు, వస్తే ముందుకు వెళ్ళచ్చు దానికి అనుగుణంగా కూడా. ఇదండి ప్రస్తుతానికి గ్రూప్ 2 మీద మనకున్న సమాచారము. మీరు వెళ్ళాల్సిన అప్రోచ్ అంటే మీకు తెలుసు. సెలవులు మాత్రం ఎవరు ఇప్పటి నుంచి పెట్టద్దు, దానికి సమయం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు సెలవులు పెట్టి కూర్చోండి. మంచి అవకాశము. సో జస్ట్ 150కి పేపర్ 2లో ఏపీ హిస్టరీ, పాలిటీ 100+ స్కోర్ చేసుకొని, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 100+ కానీ స్కోర్ చేసుకుంటే అవుట్ ఆఫ్ 300కి 200+ కానీ మనం తెచ్చుకోగలిగామంటే మంచి అవకాశం జాబ్లో. సో దానికి ఒక కన్సిస్టెన్సీ అప్రోచ్, అది 2 నెలలకా, 3 నెలలకా, 6 నెలలకా, ఎప్పటికైనా కానీ ఒక కన్సిస్టెన్సీగా చదువుతురండి. అదే బయటికి జాబ్లోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఎకానమీ అప్డేట్స్. ప్రాజెక్ట్ నెక్సస్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక భారీగా మార్పు చేస్తూ ఉంటే ఈ చేంజెస్ మీద
ఎగ్జామ్లో అడగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. జనరల్గా అది మానిటరీ పాలసీ కమిటీ అని, లేదా ఏదో మీటింగు కండక్ట్ చేశామని, ఇట్లాంటివి రెగ్యులర్స్ ఇవన్నీ కూడా. ఆ విధంగా కాకుండా ఎకానమీలో అంటే మామూలు మన సబ్జెక్ట్ అని కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ఒక మైల్ స్టోన్ చారిత్రాత్మకము అయినప్పుడు వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అవి ఎగ్జామ్కి రావటానికి అవకాశం ఉంటుంది. ఆ కోవలోకి చెందిందే ఇప్పుడు ఆర్బీఐ ప్రాజెక్ట్ నెక్సెస్. ఏంటి ఈ ఆర్బీఐ ప్రాజెక్ట్ నెక్సెస్, దాంతో ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుందన్నది నేను మీకు చెప్తాను. జనరల్గా మనము ఈ పేమెంట్స్ చేయాలి. ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతో అంత పేమెంట్ చేయాలి. సో ఆ పేమెంట్ చేయాలన్నప్పుడు ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళి, సో బ్యాంక్ లైన్లో నిలవబడి డీడీఓ చెక్కో రాసి అక్కడ మనం ఇవ్వటము, అదంతా పెద్ద ప్రాసెస్గా ఉండేది. ఈరోజు జస్ట్ ఫోన్పే ద్వారా అయిపోతుంది. ఎంత ఈజీ అయిపోతుంది. ఒకటి 24/7 అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 365 డేస్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా మినిమైజ్ అవుతూ ఉంటుంది. దీనివలన బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కూడా వేగంగా జరుగుతూ వస్తున్నాయి. సో ఈ విధంగా జరుగుతున్నది ఇప్పుడు మనము ఇండియా ఒక దేశ భౌగోళిక సరిహద్దులో దీన్ని మనము గమనిస్తూ వస్తున్నాం. సో ప్రాజెక్ట్ నెక్సెస్ అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకోవటానికి, ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఒక ఎక్స్ అనే ఒక వ్యక్తి, వై అనే ఒక వ్యక్తికి డబ్బులు పంపాలంటే ఫోన్పే వాడుతున్నాము. ఫోన్పే, గూగుల్ పే, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే భారతదేశంలో ఉన్న వ్యక్తి రష్యాకో, చైనాకో, ఇరాన్కో డబ్బులు పంపాలి అంటే దానికి ఈ ఫోన్పే యూపీఐ సిస్టమ్ అన్నది లేదు. సో ఇప్పుడు ఒక దేశంలో వ్యక్తి మరో దేశంలోకి డబ్బులు పంపాలన్నప్పుడు ఈ యూపీఐ సిస్టమ్ని ఉపయోగించటాన్ని ప్రాజెక్ట్ నెక్సెస్ అని పిలుస్తారు. చాలా చాలా సింపుల్. నువ్వు మీ ఫ్రెండ్కి డబ్బులు కావాలంటే ఫోన్పే కొట్టేస్తావు ఇండియాలో ఉంటే. అదే యూఎస్ఏలో ఉంటే, లేదా యూఎస్ఏలో ఉన్న నీ ఫ్రెండ్ నీకు పంపాలంటే అదొక పెద్ద ప్రాసెస్. సో దానికి కూడా ఫోన్పే ఉంటే ఎంత ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఆ విధంగా అన్ని దేశాలని కూడా ఒక యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్, ఒక ఇన్స్ట్రుమెంట్లోకి తీసుకొని వచ్చే ఒక ప్రక్రియనే ప్రాజెక్ట్ నెక్సెస్. సింపుల్గా ఈ ప్రాజెక్ట్ నెక్సెస్ని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వీళ్ళు ప్రారంభించటం జరిగింది, ఇనిషియేటివ్ తీసుకోవటం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్లో ప్రస్తుతము మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ 4 దేశాలతో పాటు భారత్ కూడా, నేను కూడా వచ్చి మీ గ్రూప్లో చేరతాను అని చెప్పటం జరిగింది. తద్వారా భారత్కి కూడా యూపీఐ సిస్టమ్ ద్వారా ఈ దేశాలకి ఏ విధంగా అయితే మనము ఈ కూరగాయల మార్కెట్కో లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళి పంపిస్తున్నామో, ఈ దేశాల్లో ఈజీగా ఫోన్పే ద్వారా మనం డబ్బులు పంపించవచ్చు. కానీ భారత్లో ఇది 2026 నుంచి అమల్లోకి వస్తుంది. దానికి కావాల్సిన వర్క్ అంతా కూడా చేస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ వైజ్గా ఈ దేశం నుంచి ఈ దేశానికి. మరి ఇప్పటివరకు మనం చాలాసార్లు నేను న్యూస్లో కూడా చూశానండి, మన యూపీఐ ఫోన్పే శ్రీలంకలో పనిచేస్తుందని నేను ఎక్కడో చదివాను, అక్కడ చదివాను, ఇక్కడ చదివాను అని నీకు డౌట్ వస్తుంది, రావాలి కూడా. ఎస్, ఇప్పుడు ఉన్నది, ప్రస్తుతము ఉన్నది. మనము అంటే భారతదేశము, ఇక్కడ శ్రీలంక ద్వైపాక్షిక ఒప్పందం, బైలేటరల్ అగ్రిమెంట్ అంటాం. సో బైలేటరల్ అగ్రిమెంట్ వలన ఈ దేశాలతో, ఫ్రాన్స్ తోటి, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, సింగపూర్, మాల్దీవ్, భూటాన్, ఒమన్ ఇలాంటి దేశాలతో బైలేటరల్ ఒప్పందం ద్వారా మాత్రమే ఈ ఫోన్పే ద్వారా లేదా యూపీఐ ద్వారా చెల్లింపులకి అంగీకరించాం. సో ఈ విధంగా బైలేటరల్ చేసుకోవాలంటే ప్రపంచంలో 190 దేశాల పైన ఉన్నాయి. అందరితో బైలేటరల్ అంటే ఇది పెద్ద సమస్య ఏర్పడుతుంది, ఒకటి. రెండోది, ఈ బైలేటరల్ ఒప్పందాల్లో కూడా నేను కూరగాయలకి మాత్రమే, వెజిటబుల్స్ మాత్రమే ఇస్తాను, పెట్రోల్ కొనుక్కోవటానికి ఇవ్వను, ఇట్లాంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అసలు ఏ లిమిటేషన్స్ లేకుండా వరల్డ్ వైడ్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అని
బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ ఆలోచించి దీనికి శ్రీకారం చుట్టింది. అది ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, శ్రీకారం చుట్టడం మొదలుపెట్టిందో, వెంటనే మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ వాళ్ళు మేము జాయిన్ అయిపోతున్నాం, ఇందులో ఇక స్టార్ట్ చేసేసుకుంటాం మేమని వాళ్ళు ముందుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీదకి మనం వెళ్ళటం వలన ఈ దేశాలతోటి యూపీఐ ఈజీగా అవుతుంది. భవిష్యత్తులో మిగిలిన దేశాలు కూడా వచ్చి ఈ ప్లాట్ఫామ్లో చేరటం జరుగుతుంది. తద్వారా వివిధ దేశాల మధ్య చెల్లింపు సులభతరం అవుతుంది. సో ఇప్పుడు బైలేటరల్ ఉండేది, రేపు మల్టీనేషనల్ మల్టీలేటరల్లోకి వెళ్తాము. సో బైలేటరల్ నుంచి మల్టీలేటరల్లోకి తీసుకొని వెళ్ళే ఒక ఒప్పందమే ప్రాజెక్ట్ నెక్సస్. సో దీనివలన రెమిటెన్స్ కాస్ట్ బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు అమెరికాలో మన ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మన ఇండియాకి $1,00,000 పంపాలన్నప్పుడు వాడు ఒక $1,000 పంపిస్తాడు. సో వాడు $1,000 పంపించేసరికల్లా ఒక డాలర్ ఎంత అనుకుంటాం, ఎంతో అంత సమ్ అమౌంట్, ఇప్పుడు $75, $80 అంతా వాడు ఇక్కడికి పంపిస్తున్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఖర్చులు ఇవన్నీ అవుతాయి. వాడు పంపేది 1000, కానీ ఇందులో 6.2% అన్నది వివిధ రూపంలలో ఖర్చు అయిపోతూ కట్ అయ్యి వస్తుంది. మనకు కట్ అయిపోయి మిగిలింది వస్తుంది. మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటామండి. 1 ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ పెట్టాను నేను, అది ఒక ₹40 అని అక్కడ చూపించింది. అబ్బా ₹40 పోతే పైన ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ అని పెట్టా. వాడు ఏం చేస్తాడు, కన్వీనియన్స్ ఛార్జీ లేదా ఇంకో ఛార్జ్ అని ఇంకో 10, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అని ₹10 వేస్తాడు, లేదా ఇంకో ఎక్స్ ఛార్జీ అని ఇంకొక ₹4 వేస్తాడు, ఇంకొక వై ఛార్జీ అని ₹3 వేస్తాడు, ట్యాక్స్ అని చెప్పి వాడొక మళ్ళీ ఒక ₹5 వేస్తాడు. టోటల్గా నేను పే అని కొట్టే లోపల ₹40 ఇడ్లీ కాస్త అది ఒక ₹60 ప్లస్కి వెళ్ళిపోయింది. అరే ₹40 కదా అంటే మరి ఈ ఛార్జెస్ అన్నీ, సో ₹60 అక్కడే వెళ్ళిపోయింది. ఇది మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా. సేమ్ అదేవిధంగా విదేశాల నుంచి మనకు లేదా మన నుంచి విదేశాలకి వెళ్తున్నప్పుడు మనం ఒక ₹1000 పంపుతున్నాం అనుకుంటాం, కానీ ఈ విధంగా కటింగ్స్ అన్నీ పోయి వాడికి మిగిలేది ₹940 అవుతుంది. కారణం ఇంత పెద్ద ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నడవటం వలన. అదే ఈ ప్రాజెక్ట్ నెక్సెస్లోకి దేశాలు వస్తే ₹1 కట్ అవుతుందేమో. 6.2% ప్లేస్లో 1% తీసుకొని మిగిలిన వాడు ₹990 చక్కగా పంపిస్తాడు. సో ఈ రెమిటెన్స్ కాస్ట్ బాగా తగ్గుతుంది, వ్యాపారం పెరుగుదల అవకాశం ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, మనం గతంలో మీకు గుర్తున్నదో లేదో, చాలామంది ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ని యూనివర్సిటీలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఫీజు కట్టాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ అడిగేటోడు. సో బ్యాంకుకి వెళ్ళి ఎస్బీఐకి వెళ్ళి డీడీ తీయమనేవాడు. ఎగ్జామ్ ఫీజు 300 ఉండేది, ఆ డీడీ తీసినందుకు వాడు ఓ ₹50 ఛార్జ్ చేసేటోడు. సో ఈ కాస్ట్ కూడా ఎప్పుడు తగ్గిపోతుంది, లో కాస్ట్ అయిపోతుంది. ఎంఎస్ఎంఈ సెక్టర్ బలోపేతం, విదేశాలతో వ్యాపారం, మెయిన్గా ఈ చెల్లింపులు అవన్నీ కూడా చాలా సులభతరం అయిపోతాయి, పారదర్శకత పెరుగుతుంది. ఈ విధంగా ప్రాజెక్ట్ నెక్సస్ అన్నది బహుళ ప్రయోజనకారి అవుతుంది చెల్లింపుల్లో. మరి ఏమంటండి ఈ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్, అది చెప్తే మేము అందరం వినాలా? సో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అంటున్నావు, అదంత గొప్పదా, దాని గురించి నేను వినాలా, చెప్తే మాట అంటే అది కూడా చూద్దాం. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అన్నది 1930లో ఏర్పాటు చేయటం జరిగింది. మనం బ్యాంకింగ్ సెక్టర్లో బేసెల్ నామ్స్ అని చెప్పాం. సో ఈ బేసెల్ అన్నది స్విట్జర్లాండ్లో ఉన్న ప్రాంతం. సో ఆ స్విట్జర్లాండ్లో ఉన్న ప్రాంతంలోనే ఇక నీకు కనిపిస్తున్న ఈ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ పేరులోనే ఉంది. ఇది ఒక బ్యాంకు. ఈ బ్యాంకు దేనికి ఉన్నది, అంతర్జాతీయ సెటిల్మెంట్, చెల్లింపులకు సంబంధించి ఉన్నది. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్. అది నాకు ఏమైనా సెటిల్ చేస్తుందా అండి నా అకౌంట్స్ అంటే? నీ అకౌంట్ నా అకౌంట్ సెటిల్ చేయదు. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, అమెరికాలో ఉండే వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫెడ్ బ్యాంక్ అంటాం వాళ్ళకి, లేదా ఫ్రాన్స్లో ఉండే వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్కి,
ఈ విధంగా వివిధ దేశాల్లో ఉండే సెంట్రల్ బ్యాంకులకి అనుసంధానకర్తగా ఉంటుంది. ఇది ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అన్నది వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు దాదాపు అమలు చేస్తాయి. దాదాపు ఏమన్నా లిమిటేషన్స్ ఉంటే వాళ్ళు ఆగుతారు. దాదాపు అమలు చేస్తాయి. ఏదన్నా క్రైసిస్ రావటం కానీ, లేదా టెక్నికల్ సపోర్ట్స్ కానీ, లేదా స్టాండర్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అంతర్జాతీయంగాని, అన్నీ కూడా ఇదే నియమావళి రూల్స్ రూపొందిస్తుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్ట రూపంలోకి తీసుకొని వెళ్తుంది వాటిని. ఇట్ ఆపరేట్స్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. సో ఇది మోస్ట్ పవర్ఫుల్ బ్యాంక్ అండి. అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు దీని ఆధీనంలోకే ఉంటాయి కొన్ని నిబంధనలకు లోబడి. సో సాధారణంగా ఇది ఒక నిర్ణయం తీసుకుంది అంటే అన్ని దేశాలు కూడా దానివైపు అడుగులు వేస్తాయి. సో ఇది ఇప్పుడు తీసుకున్న ఈ బ్యాంకులో ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న చూసారా, ఈ సెకండ్ ఫ్లోర్లో ఇన్నోవేషన్ హబ్ అని ఒకటి ఉన్నది వీళ్ళకి. వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ చైర్లో కూర్చొని మనం ఒక ప్రాజెక్ట్ నెక్సస్ చేద్దాం, దానివలన ప్రపంచంలో ఉండే వివిధ దేశాలన్నీ కూడా యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసుకుంటాయని ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇన్నోవేషన్ హబ్బు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వాళ్ళు చెప్పారు. సో ఎప్పుడైతే వీళ్ళు చెప్పడం జరిగిందో వెంటనే దేశాల్లో 4 దేశాలు వచ్చినాయి. త్వరలో, ఇది కూడా నోట్ చేసుకోండి, అప్డేట్ వస్తే చెప్తాను, త్వరలో ఇండోనేషియా కూడా జాయిన్ అవ్వబోతున్నది. అవ్వలేదు ఇంకా, జాయిన్ అయితే చెప్తాను. అది ఈ ప్రాజెక్ట్ నెక్సస్. ఈ ప్రాజెక్ట్ నెక్సస్లో ఫౌండింగ్ మెంబర్స్గా భారత్ కూడా వచ్చి చేరింది. అంతే కదా. ఇప్పుడు 4 దేశాలు ఉన్నాయి: మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్. దాంతోపాటు ఫౌండింగ్ మెంబర్గా భారత్ కూడా వచ్చింది 2026. త్వరలో మరికొన్ని సభ్య దేశాలు వస్తాయి. సో ఇది మీ ఎగ్జామ్కి. ఇంకా ఎగ్జామ్ ముందు ఏదైనా దేశం వచ్చి ప్రాజెక్ట్ నెక్సస్లో చేరితే, ఇప్పుడు నేను చెప్తున్న ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్, అండ్ వచ్చిన దేశం కూడా ఇంపార్టెంటే అవుతుంది. సో ఇక్కడ నాకు ఏ స్టేట్మెంట్, ప్రాజెక్ట్ నెక్సస్ అన్నది యూపీఐ సిస్టమ్ ద్వారా వివిధ దేశాల లావాదేవీలని అనుసంధానించటం. బి స్టేట్మెంటు, ప్రాజెక్ట్ నెక్సస్ అన్నది బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ ద్వారా రూపొందించబడింది. సి, భారత్లో యూపీఐని అంటే యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ని ఎన్పిసిఐ ఆధ్వర్యంలో నిర్వహించటం జరుగుతుంది. 1 ఏబిసి కరెక్ట్, బిసిడి కరెక్ట్, ఈ విధంగా ప్రశ్న రావటం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు స్టడీ చేయండి. నెక్స్ట్ పాయింట్, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. క్వశ్చన్ నెంబర్ 76 గతంలో అడిగాడు ఏపీపీఎస్సి దాంట్లో. సో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సాధారణంగా మనం ఇండస్ట్రీ అని చదివితే పారిశ్రామిక తీర్మానం 1940s, 1950s, 1960s, 1991 అని, దత్ కమిటీ అని, ఇంకోటని, లేదా నవరత్న, మినీరత్న, ఇట్లాంటివి అంతవరకు మాత్రమే ఉన్నాం. ఇదిగో ఇట్లా కూడా వస్తాయి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇవి మనకు ఎక్కడ బుక్స్లో ఉండవండి. ఇది కరెంట్ రిలేటెడ్గా వచ్చే టాపిక్ నుంచి వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. సో సిద్ధంగా ఉండాలి. ఏంటి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే? నేను దీన్ని సింప్లిఫై చేసి చాలా ఈజీగా ఇచ్చాను. ఇక్కడ న్యూస్ చూడు, ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI రైజ్ టు 58.3 ఇన్ జూన్, ఫాస్టెస్ట్ రేట్ ఆఫ్ హైరింగ్ ఇన్ 19 years. ఇది ఒకటి. నెక్స్ట్, PMI అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సర్వీస్ సెక్టర్కి ఉండదా?
నాకు డౌట్ వస్తుంది. వీడు ఎగ్జామ్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని ఇచ్చాడు, మరి సర్వీస్ సెక్టర్ అని ఉండదా అండి? ఉంటుందండి. ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది కూడా న్యూస్ పేపరే, బుక్లో దొరకదు ఇది. ఇండియా సర్వీస్ పిఎంఐ రికార్డ్స్ ఇన్ జూన్ ఆన్ రైజ్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్. సో 60.5. మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత? 58.3. సర్వీస్లో ఎంత? 60.5. ఈ నెంబర్స్ నేను గుర్తుపెట్టుకోవాలా? అక్కర్లే, అవసరం లేదు. మరి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇదిగో ఇక్కడ నేను పాయింట్లు రాశాను, ఇవి గుర్తుపెట్టుకో. ఏంటి ఆ పాయింట్లు? ఇదిగో నేను చెప్తాను, దాని విశ్లేషణ కూడా చేస్తాను, దాని మీద ఎట్లా ప్రశ్న వస్తుందో కూడా చెప్తా, విను. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఇది ఒక ఎకనామిక్ ఇండికేటర్. ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితిని ఇది తెలుపుతుంది. బీపీ మనకు ఉందా లేదా చూసుకుంటాం, షుగర్ ఉందా లేదా, ఫీవర్. ఆ విధంగా మన ఆర్థిక పరిస్థితి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా. సో ఇది ఒక ఎకనామిక్ ఇండికేటర్. ఇది తయారీ రంగం మరియు సేవా రంగంలో ఆర్థిక వ్యవస్థ యొక్క ట్రెండ్ని తెలుపుతుంది. ఆర్థిక వ్యవస్థ పైకి వెళ్తుందా, సైడ్ వేస్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, ట్రెండ్ని తెలుపుతుంది. ఇది ఒక డిఫ్యూజన్ ఇండెక్స్. నీకు ఎగ్జామ్లో ఎగ్జామినర్ నిన్ను ఇబ్బంది పెట్టడానికి పిఎంఐ గురించి సరైన వివరణ, ఇది ఒక ఎకనామిక్ ఇండికేటర్. బి, ఇది తయారీ రంగం మరియు సేవా రంగాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క ట్రెండ్ని తెలుపుతుంది. సి, ఇది ఒక డిఫ్యూజన్ ఇండెక్స్. డి, ఇది ప్రైవేట్ కంపెనీలకి మాత్రమే వర్తిస్తుంది. 1 ABCD కరెక్ట్. ఆ విధంగా ఇప్పుడు లెంత్ చేస్తున్నాడు, ఆ విధంగా కూడా అడుగుతాడు, అందుకే ప్రతి పాయింట్ కూడా తెలుసుకో. లేదా పిఎంఐ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఎన్ని రంగాల్లో విశ్లేషణ చేస్తారు? ఏ 16, బి 17, సి 18, డి 19. ఇలా 1 లైన్లో కూడా క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్లు నీకు 1 లైన్లో అయినా పడతాయి, లేదా ఎక్కువైనా ఇట్లా లెంతీగా అయినా వస్తుంది. అందుకే నేను సింపుల్గా చేశాను. ఇది ఒక డిఫ్యూజన్ ఇండెక్స్. అంటే డిఫ్యూజన్ ఇండెక్స్ ఏంటి విచిత్రంగా ఉంది అంటే, నువ్వు పెద్దగా ఏమి ఆలోచించక్కర్లే. చేతిలో కొద్దిగా సర్ఫ్ తీసుకొని, ఏరియాలో ఏదో ఒకటి తీసుకుంటాం కదా, తీసుకొని బకెట్లో వేసావు. వాటర్ బకెట్లో వేసావు. పైన సర్ఫ్ వేస్తే అది ఏ విధంగా ఇటు సైడ్ వెళ్ళి కిందకు వచ్చి చేరుతుంది? దీన్ని డిఫ్యూజన్ అంటారు. సో ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ అన్నది, నువ్వు ఒక గుప్పెడంతా సర్ఫ్ చేతిలో పట్టుకొని నీళ్ళల్లో వేస్తే ఎటువైపు వెళ్తున్నది చెప్పగలుగుతావా? సో ఆ విధంగా ఎటువైపు పడితే అటువైపు వెళ్తూ చివరికి బాటం చేరుకుంటుంది, కొద్దిగా నీటిలో కలుస్తుంది అని చెప్పేదే డిఫ్యూజన్ ఇండెక్స్. సో మార్కెట్ విస్తరిస్తుందా, లేదా స్టాగ్నెంట్గా ఉందా, లేదా డౌన్ ట్రెండ్ ఉందా తెలియజేస్తుంది. సో ఆ విధంగా కూడా దీన్ని వాడతాం. నెక్స్ట్, ఇది ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగంలో ఉంటుందా అండి అంటే కాదు, ప్రైవేట్ రంగంలో మాత్రమే విశ్లేషణ చేస్తుంది. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రైవేట్ రంగంలో మాత్రమే విశ్లేషణ చేస్తుంది. ఎగ్జామినర్ నిన్ను ఎగ్జామ్ హాల్లో పిచ్చివాణ్ణి చేసి ఆడుకోవటానికి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఇది ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీలని విశ్లేషణ చేస్తుందని స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పటికే మనం ఎగ్జామ్ టెన్షన్లో ఉంటాం. ఈ పాయింట్ తెలిస్తే ఓకే, తెలవకపోతే ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అంటే ప్రభుత్వం వస్తుంది, ప్రైవేట్ వస్తుందని టిక్కు కొడతాం. అవలీలలుగా 1 మార్కు పోతుంది నీకు, అండ్ నెగిటివ్ మార్కు కూడా వచ్చి అతుక్కుపోతుంది. అందుకని చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఊరికే పని లేక నేనేమి ఇంత విశ్లేషణ చేసుకుంటూ రావట్లే. ఎగ్జామినర్ మిమ్మల్ని ఎక్కడ పట్టుకోగలుగుతాడో కొద్దిగా అనుభవం ఉంది నాకు.
దాన్ని పెట్టి నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి వర్క్ చేస్తున్నా. సో ఇది ప్రైవేటు రంగంలో మాత్రమే విశ్లేషణ చేస్తుంది. ఇలా ఈ పర్టిక్యులర్ పాయింట్స్ మీకు కనిపిస్తాయి చూసారా, ఇదేనే కాదు, ఇది కేవలం ప్రైవేట్ రంగమే, కేవలం ఐటీ సెక్టార్కే, కేవలం స్టీల్ సెక్టార్కే, ఇలా ప్రత్యేకించి ఉన్నాయంటే అది నీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఎక్కువ, అందుకని ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది విశ్లేషకుల్ని ఒక 100 మందినో 200 మందినో 19 రంగాలలో 400 కంపెనీలకి పంపిస్తుంది. పంపి వాళ్ళ దగ్గర నుంచి డేటాని సేకరిస్తుంది. ఒక 400 మంది టీం షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని మంచిగా టై కట్టుకొని చక్కగా బయలుదేరుతారు. వెళ్ళి అన్ని కంపెనీలకు వెళ్ళి హెడ్లైన్ పిఎంఐ అనే దాన్ని వీళ్ళు సేకరిస్తారు. నీకు ఎగ్జామ్ హాల్లో సడన్గా హెడ్లైన్ పిఎంఐ కనపడగానే నేను పిఎంఐ అంటే చదివాను కానీ హెడ్లైన్ పిఎంఐ ఏంటి? హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ చదివావు నువ్వు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ చదివావా లేదా? చదివావు. అదేవిధంగా హెడ్లైన్ పిఎంఐ అనేసరికల్లా నీకు చదివాం కాబట్టి ఇది కూడా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ లాగా ఏదన్నా ఉన్నదా అన్న సందేహం వస్తుంది. ఏమీ లేదు, తెలుసుకుంటే అక్కడ ఏమీ ఉండదు. ఎకానమీ అంత సింపుల్గా ఇది ఒక నెంబర్. సో ఇది 0 నుంచి 100 వరకు స్కేల్లో హెడ్లైన్ పిఎంఐ అనేది ఒక నెంబర్, 50 60 ఎంతో. సో ఇప్పుడు టై కట్టుకొని వచ్చారు కదా, వాళ్ళు కంపెనీకి వెళ్తారు. సార్ మీకు న్యూ ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయండి అంటాడు. ఈ 5 రకాల ప్రశ్నల్ని వాళ్ళు అడుగుతారు. ఈ 5 రకాల ఏరియాస్లో 3 రకాలు. సార్ మీకు న్యూగా ఆర్డర్స్ ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు టాటా కార్ దగ్గరికి వెళ్తారు, టాటా మోటార్స్ వాడి దగ్గరికి. టాటా మోటార్స్ వాడి దగ్గరికి వెళ్ళి టాటా మోటార్స్కి వెళ్ళి ఆయన రతన్ టాటా గారిని, సార్ మీకు న్యూ ఆర్డర్స్ వచ్చినాయంటే రతన్ టాటా గారు ఇంప్రూవ్ అయిందయ్యా, పోయినసారి 100 వచ్చినాయి, ఇప్పుడు 120 వచ్చినాయి, ఇంప్రూవ్ అయింది అంటాడు. లేకపోతే లేదయ్యా నాకు అసలు రాలేదు, పోయినసారి 100 వచ్చినాయి, ఇప్పుడు కూడా 100 వచ్చినాయి అంటాడు. లేదా రతన్ టాటా గారు ఏమంటారు, లేదా పోయినసారి 100 వచ్చినాయి, ఈసారి మరి 80 మాత్రమే న్యూ ఆర్డర్స్ వచ్చినాయి అంటాడు. సో ఇట్లా న్యూ ఆర్డర్స్ వచ్చినాయా సార్ మీకు అంటారు. ఇన్వెంటరీ లెవెల్స్ ఎట్లున్నాయి సార్ మీకు అంటారు. ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది సార్ మీకు అంటాడు. సప్లై డెలివరీస్ ఎట్లా ఉన్నాయి సార్ అంటాడు. మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది సార్, పెరుగుతున్నదా తగ్గుతున్నదా, చేంజ్ లేకుండా ఉన్నదా? ఈ విధంగా విశ్లేషణ చేసి వీళ్ళు ఒక ఇండెక్స్ని రూపొందిస్తారు. సో P1 × 1 ప్లస్ P2 × 0.5 ప్లస్ P3 × 0. సో P1 అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పేది. ఇప్పుడు 100 కంపెనీలకు వెళ్ళారనుకోండి, 100 కంపెనీలకు వెళ్ళినప్పుడు 100 కంపెనీల్లో ఒక 30 కంపెనీలు ఎస్ మా దగ్గర ఇంప్రూవ్మెంట్ ఉన్నాయండి. మొత్తం ఇప్పుడు 100 ఉదాహరణకి చెప్తున్నా, వీళ్ళు 400 కంపెనీలకు వెళ్ళారు. నేను నీకు అర్థం అవ్వాలని 100 కంపెనీలకు వెళ్ళారు. 100 కంపెనీల్లో టాటా ఉన్నాడు, ముఖేష్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీ ఉన్నాడు. ఇట్లా 100 మందిని వెళ్ళి అడిగితే ఈ 100 మందిలో 30 మంది ఎస్ మా దగ్గర ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తారు. అట్లా 30 × 1 P1 × 1 వేస్తారు. కొంతమంది చేంజ్ ఏమీ లేదయ్యా అంటారు. ఒక 50 కంపెనీలు 50 × 0.5 వేస్తారు. ఇంకొక కొన్ని కంపెనీలు బాగా తగ్గిపోయిందయ్యా అంటారు, 20 × 0. 100 కంపెనీల్లో 30 బాగున్నాయని, 50 నో చేంజ్ అని, 20 తగ్గిపోయినాయి అంటారు. సో 30 × 1 30, 50 × 0.5 25, 20 × 0 0. సో టోటల్ ఎంత వచ్చింది మనకు? ఇండెక్స్ వాల్యూ 55 వచ్చింది. సో ఇండెక్స్ వాల్యూ హెడ్లైన్ పిఎంఐ 0 నుంచి 100లో 50 కన్నా ఎక్కువ ఉంటే ఆ దేశంలో తయారీ రంగం బాగా ఉంది అని, 50 కన్నా తక్కువ ఉంటే ఆ దేశం తయారీ రంగం వెనకబడి ఉందని తెలియజేస్తుంది. అది పిఎంఐకి సంబంధించి. హెడ్లైన్ పిఎంఐ 50 పైన ఉంటే ఆర్థిక వ్యవస్థ బాగుందని, 50 కన్నా తక్కువ ఉంటే ఆర్థిక వ్యవస్థ బాగలేదు. సో ఏం చేయాలో గవర్నమెంట్లు నిర్ణయించుకుంటాయి. సో మరి ఎవరు తీస్తారండి ఈ డేటా అంటే, భారత్కి సంబంధించి S&P గ్లోబల్ వాళ్ళు ప్రతి నెల కూడా ఈ నివేదికని ఇవ్వటం జరుగుతుంది.
ప్రతి నెల కూడా ఈ నివేదికని ఇస్తారు. దీని ప్రకారం జూన్ 2024లో తయారీ రంగం పిఎంఐ విలువ 58.3, మే నెల కన్నా ఎక్కువగా ఉన్నది. సేవా రంగం పిఎంఐ విలువ 60.5 ఇది. సో పిఎంఐ అన్నది ఇన్ఫార్మల్ సెక్టర్స్ కవరు చెయ్యదు, అవ్యవస్థీకృత రంగాన్ని కవరు చెయ్యదు. పిఎంఐ ఇండెక్స్ అన్నది పర్చేజింగ్ వైపు మాత్రమే తెలియజేస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నది వాస్తవంగా పరిశ్రమల్లో ఎంత ఉత్పత్తి అయింది అన్నది తెలియజేస్తుంది. సో ఇది పిఎంఐకి ఐఐపికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి ఉన్న వ్యత్యాసం. సార్ ఇంత చెప్పారు, ఇప్పుడు ఇవన్నీ చదవాలా నేను? ఒక నిమిషం ఉండు, అది కూడా చెప్తా. సో ఇండియా 58.3 ప్రీవియస్ ఇది. చైనా చూడు 51.8 ఉంది. యునైటెడ్ స్టేట్స్ 51.6 ఉంది. వరల్డ్ యావరేజ్ 50.9 ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వీటిల్లో ఇండికేటర్స్ వాటి వెయిటేజ్ తీసుకొని లెక్కించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రతి నెల వస్తుందండి. ప్రతి నెల ఈ రిపోర్ట్ వస్తుంది. టైం బాగాలేక నీ ఎగ్జామ్కి ఒక నెల ముందు హైలైట్ అయితే, హైలైట్ అంటే గత 19 సంవత్సరాల్లో ఇప్పుడు రికార్డు లెవెల్లోకి వెళ్ళింది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆల్ టైమ్ హై కూడా మనం చూసాం 59.0, ఇప్పుడు 58.30. 59.10 కానీ నీ ఎగ్జామ్ టైంకి దాటిందంటే ఎగ్జామ్లో అడుగుతాడు. ఫస్ట్ పాయింట్ అడిగేటప్పుడు ఆల్రెడీ ఒకసారి అడిగాడు కదా, నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడానికి పిఎంఐ విలువ గత దానికన్నా ఎక్కువగా ఉందా లేదా డైరెక్ట్గా నెంబర్ అప్పుడు అడుగుతాడు. అప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. అది తయారీ రంగం ఒకటి మరియు సేవా రంగం ఒకటి. ఈ రెండిటిది అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొద్దిగా నిన్ను ఇబ్బంది పెట్టడానికి పిఎంఐకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపికి మధ్య వ్యత్యాసంని కలుపుతూ కూడా ప్రశ్న అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు? పిఎంఐ అన్నది వాస్తవ ఉత్పత్తిని తెలుపును, ఐఐపి అన్నది కొనుగోలు లేదా డిమాండ్ వైపు విశ్లేషణ చేస్తుంది. ఈ విధంగా దీనికి కలిపి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎగ్జామ్ హాల్లో మనం ఆలోచించలేని శక్తిలో ఉంటాం అన్నిటికీ. సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది కాబట్టి అక్కడ ఈజీగా చేస్తారు. సో ఈ విధంగా దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఇవి మీకు గోల్డ్ మైన్ అండి. సాధారణంగా ఇది ఇప్పుడు దాదాపు 1,00,000 మంది క్లియర్ అయినా కానీ 1,00,000 మందిలో 1,000 మందికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ తెలియదు ఇది. ఎందుకంటే ఇది రెగ్యులర్గా అలవాటు ప్రకారం ఆ జిరాక్స్లు వాటిల్లోనే ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసో ఏది ముందు కనిపిస్తుందో అంతవరకే చదువుకుంటారు. సో ఇట్లాంటి గోల్డ్ మైన్ క్వశ్చన్స్లో తెలవని వాళ్ళు ఒకటి మార్క్ క్లోజ్ నెగిటివ్ పోతారు, దాంతోపాటు నెగిటివ్ స్కోరింగ్ని కూడా వెంట పెట్టుకొస్తారు. అందుకే అభ్యర్థి కాస్త తెలివిగా వ్యవహరిస్తే ఇట్లాంటి క్వశ్చన్స్ కన్వెన్షనల్తో పాటు ఇవి చేయగలుగుతారు మీరు. ఇవి మీకు ఎక్కువ స్కోర్ని తీసుకొని వస్తాయి. ఇదంతా నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. నీ క్లాస్ చెప్పేటప్పుడు అర్థమవుతున్నప్పుడు దీని విలువ ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో దాని విలువ అవుట్కమ్ బయటకు వస్తుంది. సో పిఎంఐ గురించి ఏం చదివావు? ఎకనామిక్ ఇండికేటర్ ఫస్ట్ పాయింట్, తయారీ ప్లస్ సేవ సెకండ్ పాయింట్,
థర్డ్ డిఫ్యూజన్, ఫోర్త్ ప్రైవేట్ రంగం, ఫిఫ్త్ 19 రంగాల్లో 400 కంపెనీలు. సిక్స్త్ పాయింట్ 50 పైన ఉంటే ఈ నెంబర్స్ ఈ క్యాలిక్యులేషన్స్ ఏం అక్కర్లే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అన్నది మీకు అర్థమైతే గుర్తుంటుందని చెప్పా. సిక్స్త్ పాయింట్ 50 పైన ఉంటే బాగుందని, 50 కింద ఉంటే బాగాలేదని. సెవెంత్ పాయింట్ ఎస్ఎన్పి వాళ్ళు ప్రతి నెల. ఎయిత్ పాయింట్ ఒకవేళ ఆ టైంకి వస్తే ఆ నెంబరు ఇప్పుడైతే అక్కర్లే. నైన్త్ పాయింట్ ఈ రెండు డిఫరెన్స్. 5 నిమిషాలు కూడా పట్టదు. మామూలుగా ఇలా నేను పైన చెప్పుకోవటానికి 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. నువ్వు ఇప్పుడు క్లాస్ విన్నావు కాబట్టి దీనిని ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు చదివినా కానీ 5 నిమిషాల కన్నా కూడా ఎక్కువ సమయం పట్టదు. నెక్స్ట్ టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది మనం చెప్పుకున్నాం స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది. సో దీన్ని ఏ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ 2015లో ప్రారంభించారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీము. 100 సిటీస్లో మౌలిక వస్తువులు పెంచడం, ఇక అవన్నీ తెలిసిందే కదా. సో మొత్తం 7,188 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇక ఫస్ట్ దీని యొక్క లక్ష్యం 2020 అన్నారు, ఇప్పుడు 2024 తర్వాత చేశారు. అది కూడా కాదని 31 మార్చికి పెంచడం జరిగింది. ఈ లక్ష్యాలు ఇవేముండవు. ఇగో ఇది అఫీషియల్ వెబ్సైట్ స్మార్ట్ సిటీకి సంబంధించి ఇంత ఖర్చు అయింది, ఇన్ని ప్రాజెక్టులు, ఇందులో ఇన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా ఆన్ గోయింగ్ ఇంత ఉంది డేటా. మరి ఇప్పుడు ఎందుకు చదివామంటే ఎగ్జామ్కి ముందు ఇలాంటి ముఖ్యమైన మిషన్స్ కానీ స్కీమ్స్ కానీ ఈ విధంగా డేట్ ఎక్స్టెన్షన్ కానీ చేంజెస్ కానీ ఉంటే మనం దాదాపు మొన్న దాంట్లో చూశాను నేను 973 స్కీమ్స్ పైన ఉన్నాయి. 973 స్కీమ్స్ ఎవ్వరం చదవలేము, అది ఇంపాసిబుల్. సో ఇట్లాంటివి మనకి ఎగ్జామ్ ముందు కొద్దిగా ఈజీ చేసేస్తాయి కొన్ని పట్టుకొని వెళ్తే. ఆ కోణంలో దీన్ని నేను మీకు వివరించా. ఇది మీ ఎగ్జామ్ నాటికి ఇంపార్టెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మీరు ఏదైనా ఇంకో స్కీమ్ని ఆ టైంలో చూస్తే ఈ విధంగా మీకు కనిపిస్తే డేట్ ఎక్స్టెన్షన్ కానీ ఇంకేదైనా మేజర్ చేంజ్ మీరు క్యాచ్ చేస్తారు అని. సో ఇది ఈరోజు ఎకానమీ అప్డేట్స్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. కంగారు పడాల్సిన పనేమీ లేదు, కూల్గా ఉండండి. డైలీ 1 అవర్ అయితే 1 అవర్, మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం కేటాయించి చదువుతూ ఉండండి. మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిన దగ్గర నుంచి మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు ఇది ముఖ్యమైన స్టేజ్. ఆ డేట్స్ ఎప్పుడో చూద్దాం మనం. సో రెన్యువల్ ఏ విధంగా అని అడుగుతున్నారు. రెన్యువల్ అయితే కంపల్సరీ అండి, ఇందులో డౌట్ లేదు. ఈ జూలై బడ్జెట్ చూద్దాం. 23 బడ్జెట్ చూసిన తర్వాత నేను మీకు ఆ ప్రాసెస్ని తెలియజేస్తాను. ఈ మీన్ టైంలో రెన్యువల్ చేసుకునే వాళ్ళు మీరు రెన్యువల్ చేసుకుంటూ ఉండండి. ఈ జూలై 23 తర్వాత నేను మీకు ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇచ్చాను. నాకు కూడా బర్డెన్ బాగా అయిపోయింది. సో నాకు ఇంత వర్క్ ఇదంతా కూడా ఇవంతా కావాలి అనుకున్నప్పుడు చేసుకోండి, లేదా అక్కర్లేదు ఇవి ఎక్కడైనా దొరుకుతాయి మీకు అనుకుంటే మీ వర్క్ మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అది నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. ఇంకా వేరే అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ క్లాస్లో అందిస్తాను. సో జూలై 23 లోపు మీరు రెన్యువల్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోండి. ఆ తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే క్లాసెస్ వస్తాయండి. సో చాలామంది అడుగుతున్నారు ఏంటి అనేది, అది కూడా చెప్తాను. మామూలు ప్రాసెస్సే అది. మీరు ఒకసారి ఫోన్ చేయండి, మన నెంబర్ ఉంది కదా ఇన్స్టిట్యూట్, దాని ఫోన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని చేసేసుకుంటూ ఉండండి. సో ఇది ఇక్కడ కంక్లూడ్ అవుతుంది. సో ఫర్దర్ రేపు డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.